హాయ్ ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0014కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 26 ఆఫ్టర్నూన్ 3కి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి షామీ నుంచి ఒక అప్డేట్ ఉంది. వీళ్ళు టీఎస్ఎంసీ అంటే చైనాలో ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో షామీ వాళ్ళు ఈ టీఎస్ఎంసీ కంపెనీతో కొలాబరేట్ అవుతూ వీళ్ళ ఓన్గా రింగ్ O3 అనే 3nm ప్రాసెసర్ని డెవలప్ చేశారు. మేబీ ఫ్యూచర్లో షామీ నుంచి వచ్చే ప్రతి ఫోన్లో ఇదే ప్రాసెసర్ని చూడొచ్చు. అదే కానీ జరిగితే షామీ ఫోన్స్లో ఇంటర్పోలేషన్ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే 2nm ప్రాసెసర్కి 3nm ప్రాసెసర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. ఇప్పటి వరకు 2nm ప్రాసెసర్ వరకు డెవలప్ చేయగలిగారు. అంతకు మించి తక్కువ సైజులో ఉండే ప్రాసెసర్ని డెవలప్ చేయలేకపోయారు ఎవరు. అంత టెక్నాలజీ ఇప్పటి వరకు మన దగ్గర లేదు. సో టాపిక్లోకి వచ్చేస్తే షామీ వాళ్ళు సడన్గా ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారంటే క్వాల్కమ్ అండ్ మీడియాటెక్ కంపెనీస్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ రీసెంట్గా మనం చెప్పుకున్నట్టే షామీ వాళ్ళు ఏఐ అండ్ అటానమస్ వెహికల్స్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ రెండింటి కోసం కూడా సపరేట్గా ప్రాసెసర్ చిప్స్ని డెవలప్ చేస్తున్నారంట. సో చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫైర్ బోల్ట్. మీలో చాలామందికి ఈ బ్రాండ్ తెలిసే ఉంటుంది. వీళ్ళు వాచెస్ అండ్ ఇయర్ బడ్స్ని సేల్ చేస్తూ ఉంటారు. బై ద వే అవన్నీ చైనా ప్రొడక్ట్స్ అండి. జస్ట్ వీళ్ళు వాళ్ళ బ్రాండ్ లోగోని ప్రతి ప్రోడక్ట్ మీద ప్రింట్ చేసి 300 పెట్టి పర్చేజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని 1000కి సేల్ చేస్తూ ఉంటారు. మనం పిచ్చోళ్ళలాగా కొంటూ ఉంటాం. సో టాపిక్లోకి వచ్చేస్తే ఈ బ్రాండ్ నుంచి రీసెంట్గానే ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదొక చండాలం. అండ్ మీలో చాలామందికి ఈ బ్రాండ్ కూడా తెలిసే ఉంటుంది. వీళ్ళు స్పీకర్స్ అండ్ ఇయర్ బడ్స్ని సేల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నారంట. నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 26th ఈ బ్రాండ్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అవబోతుంది. మరి చూడాలి ఆ దారుణం ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఇప్పటి వరకు ఆ ఫోన్ లుక్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. అండ్ చెక్ చేసా, లీక్స్ కూడా ఎక్కడ లేవు. సో ఆ ఫోన్ రాగానే చూద్దాం దాని సంగతి కూడా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నథింగ్ వాళ్ళు నథింగ్ OS 5.0ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది Android 17 మీద రన్ అవుతుంది. సో నథింగ్ ఫోన్ 3 నుంచి ప్రతి సిరీస్లో ఈ ఓఎస్ అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నథింగ్ ఫోన్ 1 and 2 ఈ 2 సిరీస్కి మాత్రం ఈ ఓఎస్ అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొకటి ఆగస్ట్ 26 అంటే ఈరోజు ఓన్లీ నథింగ్ ఫోన్ 3 వరకు బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బీటా వర్షన్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టేబుల్ వర్షన్ వచ్చేసి ఇందులో అక్టోబర్లో వస్తుంది. అండ్ మిగతా వర్షన్స్లో బీటా వర్షన్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. స్టేబుల్ వర్షన్ వచ్చేసి మేబీ నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్లో వచ్చేయచ్చు. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన నథింగ్ 4B అండ్ CMF 2 Proలో మాత్రం స్టేబుల్ వర్షన్ వచ్చేసి జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టేబుల్ వర్షన్ వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, నథింగ్ ఫోన్ 3A Lite అండ్ CMF 2 Pro ఈ 2 ఫోన్స్ వాడే వాళ్ళు అయితే డైరెక్ట్గా స్టేబుల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో బీటా వర్షన్ ప్రొవైడ్ చేయలేదు. నథింగ్ ఫోన్ 3A Lite అయితే స్టేబుల్ వర్షన్ వచ్చేసి నవంబర్లో వస్తుంది. CMF 2 Pro అయితే జనవరిలో వస్తుంది. సో నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే LG నుంచి 7 kgs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ జస్ట్ 27,500 రూపీస్కి వస్తుంది. మీ దగ్గర HDFC కార్డు ఉంటే ఇంకో 2,500 డిస్కౌంట్ ఉంది. సో చాలా మంచి డీల్. చెక్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆయన పేరు CK ముఖర్జీ. ఇతని ఏజ్ వచ్చేసి 79 years. సో ఇతను లాస్ట్ 33 yearsగా DTDCలో వర్క్ చేస్తూ డెలివరీస్ ఇస్తూ ఉంటాడు. ఆన్లైన్లో ఈ డెలివరీ యాప్స్ రాగానే ఇంకా ఫుడ్ డెలివరీస్ స్టార్ట్ చేశాడు. ఇందులో ఏం స్పెషల్ ఉంది అని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. సో ఇతను లాస్ట్ 33 yearsగా జంషెడ్పూర్లో సైకిల్ మీద తిరుగుతూ డెలివరీస్ ఇస్తున్నాడంట. సో ఇదంతా గమనించిన ఒక పర్సన్ ఇతన్ని 2 times గమనించాడంట ఆ పర్సన్. సో ఎందుకు ఇలాగా అని అడిగితే, నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టము, నేను డైలీ ఎంజాయ్ చేస్తాను ఈ వర్క్ చేస్తూ. అండ్ నేను డైలీ కలిసే మనుషులు కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు. అంత మంచిగా మాట్లాడేసరికి నాకు ఈ వర్క్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉండేది. సో అందుకని నేను చాలా ఇష్టపడి ఈ వర్క్ చేస్తాను అని అన్నాడంట. సో ఆ వయసులో ఆ సైకిల్ తొక్కటం ఏంటో, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని ఊరికే అన్నారు కదా మరి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.